నమస్తే. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అన్న ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. దేశంలో నడుస్తున్నది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అన్న చర్చ. సో మరి తెలంగాణలో కూడా ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది? దేశంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాన్ని వివక్ష చేస్తున్నది, ఉత్తర భారతదేశం మీద ఫోకస్ చేస్తున్నారు అన్నది దక్షిణ భారతదేశంలో ఉన్న చాలా పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. సో కొంతమంది అయితే ఏకంగా డీజాక్ అని ఇట్లా కొన్ని సంఘాలని ఏర్పాటు చేసుకున్నారు. మరి తెలంగాణలో పరిస్థితి ఉన్నదా? దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణని ఎందుకు విభజించి చూస్తున్నారు? మాట్లాడదా? నా ముందు రాకేష్ రెడ్డి గారే ఉన్నారు, డైరెక్ట్గా మాట్లాడదా. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. ఎందుకు విభజిస్తున్నారు రాష్ట్రాన్ని? ఎందుకు డివైడ్ చేస్తున్నారు రాష్ట్రాన్ని? ఎందుకు ఇదొక విద్వేషపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి జరుగుతున్న కుట్రగా ఏమైనా చూడడానికి అవకాశం లేదా? మీ మాటలో కనబడట్లేదా? ముందు దక్షిణ తెలంగాణ నాయకులు ఆలోచించుకోవాలి. అడుగడుగున అధికారం వచ్చిన సంవత్సరం నుంచి దక్షిణ తెలంగాణ కలిసిన సీనియర్ మంత్రులు కావచ్చు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మాలాంటి శాసనసభ్యులను కూడా అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అభివృద్ధికి దూరం చేస్తున్నారు, అవమానాల పాలు చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట మేము ఎదుర్కోవాలి. ఈరోజు నిధులు వాళ్ళకే, నియామకాలు వాళ్ళకే, నీళ్లు వాళ్ళకే. ప్రజాపాలన అంటే 33 జిల్లాలను సరిసమానంగా వచ్చిన ప్రజాపాలన. 3 జిల్లాలనే సరిసమానం కాదు. విడగొట్టు వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు వాళ్ళు, దక్షిణ తెలంగాణ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు. కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం. ఇట్లాంటి పరిణామాలు, విడపోగొడలు ఉద్భవించదని కోరుకుంటున్నాం. ఏం అన్యాయం జరిగింది మీకు మీ ప్రాంతానికి కావచ్చు, మీ ఉత్తర తెలంగాణకి ఏం అన్యాయం జరిగిందని కనీసం ఎవిడెన్స్ చూపించగలరు? కనీసం సంవత్సరం నుంచి మా 2 జిల్లాలకు మంత్రి పదవి కూడా లేదు. ఎక్కడ మంత్రి పదవి లేనప్పుడు అధికార నిర్ణయాలు ఎట్లా పాల్పంచుకుంటారు? అంటే అడ్డంగా దోచుకోపోవచ్చు ఉత్తర తెలంగాణ భాగస్వామ్యం లేకపోతే చెప్పండి. అంటే మీరు ఏదైతే ఒక నిర్ణయాలు తీసుకున్న ఒక క్యాబినెట్ మీటింగ్లలో నిజామాబాద్, ఆదిలాబాద్ మంత్రులు ఉంచారా మీరు? మీ ప్రభుత్వం, మీ పార్టీలను కూడా నమ్మరా మీరు? అంటే అంత చులకనా ఉత్తర తెలంగాణ? దేనికి చులకనా? ధర్మం గెలిచిందనా? దేశం సురక్షితంగా ఉంటుందా? రేపు జరిగే వ్యవస్థీకరణ అంటే ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు కదా. మీరు ఎందుకు వచ్చుకున్నారు? ఖమ్మంకు 3, నల్గొండకు 2, మహబూబ్నగర్కు 2. మీరు కూడా ఆగచ్చు కదా కొన్ని రోజులు. అంటే ఒక్కొక్కటి ఉంచుకోవచ్చు కదా, మీరు కూడా ఎక్స్పెన్షన్ దాకా ఆగచ్చు కదా అంటున్నాను. అవునండి గారు. అంటే మీకు 3 పెట్టేసుకుని క్యాబ్ చేసుకుంటారు. ఉత్తర తెలంగాణకు 3 ఏళ్ళ తర్వాత ఇస్తారా? మేము అనేది ఉత్తర తెలంగాణ మీరు ఏమి అది వ్యక్తిగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అండి, ప్రభుత్వం. కానీ మాకు ఏదో ఒక అధికారంలో ఉండాలి కదా. కానీ మీరు మా జిల్లాకు రాలేదని అడగడంలో తప్పలేదు, కానీ మీరు ఎందుకు ఉత్తర దక్షిణ ఉత్తర తెలంగాణ అన్యాయం అయిపోతుంది. ఇది ఎక్కడ ఈ రోజు కాదు, భవిష్యత్ తరాలు కనుకుంటాయి. ఈ సంవత్సర పాలన వాళ్ళ ఉత్తర తెలంగాణ ప్రజల ఒక దుర్దినం ఇది. చెప్తున్నాను, నేను అడుగుతున్నాను. ఇప్పుడు గౌరవనీయ చీఫ్ సెక్రటరీ గారిని అడిగారు, 3 లెటర్లు పెట్టారు. మొత్తం 119 మంది శాసనసభ్యులకు ఇచ్చిన వాటా ఎంత, ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చాను? 100 కోట్లు నల్గొండకు. ఏం రిపోర్ట్ ఇచ్చారు మరి మీకు? ఇంతవరకు ఇవ్వట్లేదు. మంత్రులకు ఏమి ఇచ్చారు? సబ్మిట్ చేశాను చీఫ్ సెక్రటరీ గారిని. ఇక నిన్న కూడా గౌరవనీయ ఒక మంత్రి గారు, దక్షిణ తెలంగాణ మంత్రి గారు చూపించాను. ఇక ఖమ్మం అదే ఒక టూరిజం టెండర్స్ ఖమ్మంకి 3 అయితే మరి మన నిజామాబాద్కి ఎప్పుడు ఇస్తారు? మాకు కూడా గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మేము కట్టుకోలేదు దగ్గర. మేము ఒకటే చెప్తామంటే దయచేసి వాళ్ళు మమ్మల్ని అడుగడుగున అవమానపరుస్తున్నారు, అడుగడుగున అభివృద్ధికి దూరం చేస్తున్నారు అన్నిట్లో. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్న రైతు వేదిక ఏదో సభ పెట్టారు. 20,000 కోట్లు గ్రీన్ ఛానల్ పెడతారట. ఇదేందండి గ్రీన్ ఛానల్? ఒకరు ఎల్లో ఛానల్ అని నల్గొండోళ్ళు మొత్తం మీరే చూసుకుపోతే మా బతుకులు ఎట్లా అని నేను అంటున్నా. మీకేమో గ్రీన్ ఛానల్ అలా ఆ రోజు మాట్లాడే మాటలు చూడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా డిస్ట్రిక్ట్ మాకెట్లా తెలుస్తుందండి? మీరు ఇప్పుడు ఆ రోజు అన్న ముఖ్యమంత్రి గారి సందేశం నేను చెప్తున్నాను, ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సందేశం. మా జిల్లా అల్లుడే ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఏం ఆపదు, మనం గ్రీన్ ఛానల్ అంటే మరి మా దురదృష్టం అంటే మరి మేము ఉత్తర తెలంగాణకు మీకు సంబంధాలు లేవు కాబట్టి మా కర్మ మరి ఇట్లా తెలిస్తే మేము కూడా ఇచ్చుకునే వాళ్ళం మీకు. సో ఇది పార్టీ విధానమా? మీరు మాట్లాడుతున్నది పార్టీ లైన్ లో పార్టీ అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం నా వ్యక్తిగతం అసెంబ్లీలో మాట్లాడే నా వ్యక్తిగతం బీజేపీ ఎల్పీ లీడర్ చెప్తున్నాను. అంటే మాకు అవమానం జరిగింది. ఇప్పుడు మన గౌరవనీయ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు గౌరవం, కోమటిరెడ్డి కుటుంబం అంటే కూడా గౌరవం. 4 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, మంచి ఒక మంచి మనసున్న హృదయం ఉన్న మంత్రి కావచ్చు, మనిషి కూడా మంచి మనసు ఉన్నవాడే. కానీ మీరు గౌరవించినప్పుడు మమ్మల్ని కూడా గౌరవించాలి కదా. అంటే మీరు గౌరవించాలా, మేము మిమ్మల్ని ఆరాధించాలా, మిమ్మల్ని పూజించాలా, మీరు మమ్మల్ని అవమానపరచాలా? ఉత్తర దక్షిణగా డివైడ్ చేస్తే దక్షిణ తెలంగాణలో దక్షిణ తెలంగాణ మీ పార్టీ ఏమైపోవాలి? భారతదేశమే ఒకటి మమ్మల్ని డెవలప్ చేస్తున్నట్టుగా మీరు చెప్తే అది ఏం డెవలప్ ఉందని మీ దక్షిణ తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్ అడుగుతారు కదా. మేము ఏం చెప్తున్నాం అంటే దక్షిణ తెలంగాణ అదే చెప్తున్నాం, దక్షిణ తెలంగాణ నాయకుల గురించి చెప్తున్నాం, దక్షిణ తెలంగాణ ప్రజల గురించి చెప్పట్లేదు. ఓకే, దక్షిణ తెలంగాణ ప్రజలు 33 జిల్లాల 3 జిల్లాలు ఉన్నాయి. మేము 3 జిల్లాలు అంటాం కదా, ఇంకా 30 జిల్లాలు రాలేదు కదా. దక్షిణ తెలంగాణ అన్ని ప్రాంతాలకు తెలియదు కదా. ఇది మేము ఏమంటున్నామంటే మీరు కావాల్సిన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కొడంగల్కి ఇచ్చింది ఎంత, బదిరకి ఇచ్చింది ఎంత, పాడేరుకి ఇచ్చింది ఎంత, ఖమ్మంకి ఇచ్చింది ఎంత, నల్గొండకి ఇచ్చింది రిలీజ్ చేయండి. అప్పుడు మీ చర్చలకు ఒక అర్థం ఉంటుంది. మీరు ఏదో అడిగారు కదా అని కాదు కదండి. మేము ఇట్లాంటి పెడపోకడలు, మీరు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఇట్లా ప్రవర్తిస్తే రేపు రాజకీయ నిరుద్యోగులు ఉంటారు. ఒకప్పుడు కదా కేసీఆర్ లాంటి నాయకులు అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక యువతను రెచ్చగొట్టి ఉద్యమాలు తీసి రకరకాల ఇంటలెక్చువల్స్ రకరకాల సమస్యలకు మూలమే ప్రత్యేక రాష్ట్రం. ఈరోజు మళ్ళీ మీరు ఇట్లనే చేసుకుంటూ పోయినారు అనుకో, ఇప్పుడే 7 నగరాల్లో తుపాకులు వినబడుతుంది, మళ్ళా రేపు నిజామాబాద్లో తుపాకులు. మా బిడ్డల మీద గుండెల మీద కాల్చడానికి మీ అధికారమే కారణమైతే ఎట్లా? ఈ దక్షిణ తెలంగాణ ముందు నుంచి లేదు ఈ సమస్య. మాకు నక్సలిజం మొదటి నుంచి ఉంది. అభివృద్ధికి దూరం చేస్తున్నారు, అధికారానికి దూరం చేస్తున్నారు, మళ్ళీ అవమానాల పాలు చేస్తున్నారు. ఇది మళ్ళీ మా యువతకు ప్రాణగండం అయితే ఎట్లా? ఇంత పెద్ద స్టార్ రాకేష్ రెడ్డిని, లేకపోతే ఇంత గంభీరంగా ఉండే రాకేష్ రెడ్డిని, ఇంత వైబ్రెంట్ ని ఇబ్బంది పెడుతున్నారా మీ నియోజకవర్గంలో? బహిరంగంగా పెడుతున్నారు కదా, దాని గురించి కదా మాట్లాడేది, కామెంట్ చేసింది. మీకేం అవమానం ఎదురైంది? అవమానం అంటున్నారు అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఏం పేరు? రేవంత్ రెడ్డి గారు. ఎన్నికై వచ్చారా, ఓడిపోయి వచ్చారా? ఎన్నికై వచ్చినారు. బయట రాకేష్ రెడ్డి ఎన్నికయ్యాడు. మరి అధికార కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. రాకుండా చేయాలి కదా, మీరే చేయాలా? చెప్పండి. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు మీరే ఎవరు చేస్తున్నారు? అదే అక్కడ ఉన్న ఓడిపోయిన అభ్యర్థి. అంటే జనరల్ గా ప్రజలు ఒక్కసారి ఓడగొడతాను తిరస్కరణ, రెండోసారి ఓడగొడతాను అసహించుకుంటున్నాడు, మూడోసారి ఓడగొట్టినాక ఆపదం కూడా చెప్తాం మన నెక్స్ట్ అసెంబ్లీలో. ఒకసారి తిరస్కరించిన వాళ్ళని, ఒకసారి అసహించిన వాళ్ళని అధికార కార్యక్రమాలను ఎట్లా ఫౌండేషన్ చూడేస్తారు? ఎవరున్నారు అక్కడ? మంత్రి కూడా లేరు కదా. ఆయన ఎవరు మరి పురమాయిస్తున్నారు? ఎవరో ఉన్నారు కదా ఇంకా దక్షిణ తెలంగాణ మంత్రులే కదా. ఇన్ఛార్జి మంత్రి దక్షిణ తెలంగాణ, మొన్న వచ్చి అవమానపరిచిన మంత్రి దక్షిణ తెలంగాణ. ఇన్ఛార్జ్ ఎవరు? కోమటిరెడ్డినా? మాకు ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు దక్షిణ తెలంగాణ. మొన్న వచ్చి అవమానం పాలు చేసిన మంత్రి ఆయన పేరేంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రోత్సాహం లేకుండా ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? అంటే మీకు కనీసం ఇన్విటేషన్ కూడా లేదా? ముఖ్యమంత్రి ప్రోత్సాహం లేకుండా ఎట్లుంటుంది? మీకు కనీసం ఇన్విటేషన్ కూడా లేదా? మొత్తం భారతం పోయి అక్కడ శంకుస్థాపన చేస్తుంటే మీకు సంబంధం లేకుండానే ఇంకా అదే చెప్తున్నాను అనుకుంటే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాము, స్పీకర్ గారు కంప్లీట్ ఇచ్చాము. చెప్పండి. మన కోమటిరెడ్డి మీద అంత సీరియస్ మాటలు ఎందుకు? అంటే ఆయన ఒక రకంగా తిట్టినట్టుగానే మాట్లాడుతున్నారు కదా, తాగుబోతనేలాగా మాట్లాడుతున్నారు. 12వ తరగతి చదువుకున్నాను, పొద్దుగా లేవగానే తాగుతారు, అట్లాంటి ఆయన మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? ఇవన్నీ మీరు మాట్లాడిన నేను 12వ తరగతి గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఏంటంటే ఇంకొక ఆయన అన్నాడు. ఎవరు ఇంకొక ఆయన? అట్లా మధ్యాహ్నం తాగి మత్స్యస్థితం తప్పిన మంత్రి గారు. మత్స్యస్థితం తప్పితే ఇప్పుడు తొలి వెలుగు రగన తినాలా, లేకపోతే ఇంకొక రాక్షసుడు అంటే అది పేరు. మన తొలి వెలుగు రఘు అంటేనే నేను కరెక్ట్ ఉన్నట్లు, అంతే కదా. లేకపోతే మన తొలి వెలుగు రఘు కాదు, ఏమంటారు జమాతే ఇస్లాం రైమన్ అని అనుకో, నేను తాగి ఉండాలా, నేను బాగా కావాలి అంతేనా కదా. నాకు పిక్చర్ లేవా, లేకపోతే మత్స్యస్థితం తప్పాలి, లేకపోతే ఇంకా మందు దాకా ఉండాలి, రెండే కదా. అంటే గౌరవనీయ క్యాబినెట్ మంత్రి, రాష్ట్రంలో మరి సీనియర్ మంత్రి, అక్కడ ఒక నిజామాబాద్కి వచ్చినప్పుడు అన్ని వీడియోస్ పెట్టి నేను అసెంబ్లీ కూడా చూపించాను. కలెక్టర్ పరిచయం చేసేటప్పుడు ఓడిపోయిన అభ్యర్థిని మేమనే వేసుకో, కాబోయే ముఖ్యమంత్రిని పరిచయం చేసుకున్న అభ్యంతరం లేదు. కాబోయే నువ్వు ఏమైనా వేసుకో, ఎమ్మెల్సీ చేసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి చేసుకొని డిప్యూటీ సీఎం చేసుకొని
లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా వేరే రాష్ట్రాలకు పంపించి ముఖ్యమంత్రిని చేసుకోరాయని నాకు అభ్యంతరం. ఆరుగురు ఎమ్మెల్యేని ఎట్లా పరిచయం చేస్తామని నేను ప్రశ్న. ఏమని పరిచయం చేసిండు? కలెక్టర్ గారికి చూపిస్తాను, చూపించండి. మీరే సమాధానం చెప్పండి. ఇది రాజ్యాంగబద్ధమా లేకపోతే దక్షిణ తెలంగాణ వాళ్ళ దౌర్జన్యమా అనేది నేను ఎమ్మెల్యే అనేసిండా? మీకు అంటే మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మీరు వీడియో చూసారా? నేను ఎక్కడ ఉండడం ముఖ్యం కాదు. మీరు వీడియో చూసారా? నేను ఎక్కడ ఉండడం ముఖ్యం కాదు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఆరుగురు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉంటాడు. ఆరుగురు ఎమ్మెల్యే పైడి రాకేష్ బాగా హర్ట్ చేసింది ఆ వీడియో. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం నమ్మకం లేదా అంటే ఒక నియంత పాలన నిరంకుశత పాలన ఇది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజలతో అసెంబ్లీలో ఆయన కలిసే ప్రయత్నం చేయలేదా? మీరు కలిసే ప్రయత్నం ఏమన్నా? ఆయన రమ్మన్నారు దగ్గరికి. నేను వేరే ఏదో సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాను, వెళ్ళలేదు. రమ్మన్నారు, 2-3 సార్లు పిలిచాడు దగ్గరికి రమ్మని. గట్టిగా తగిలింది. నువ్వు తగలడం అని కాదు. ఓకే, నేనేమంటున్నానంటే ఇట్లా అవమానాలు పాలతో పోతుంటే నీకు అవమానిస్తాను. జాతి నేర్పింది, రకరకాలుగా చరిత్ర చెప్తున్నది. అడిగినా కొద్దిగా అనిపిస్తాను నా కొడుకులు ఎవడైనా సరే ప్రపంచంలో. నేను ఒక్కడే చెప్తున్నాను రా, నా జీవితమే ఒక పోరాటం. మరణాన్ని నేను ఇష్టపడతా కానీ అవమానాన్ని ఇష్టపడతాను. ఇంతకుముందు కూడా మీకు ఎప్పుడో నేను ఎన్నిక ముందే చెప్పాను. అప్పుడే వాడు వీడు అంటుంటే ఇంత ధైర్యమా మీరు ఏదో అన్నారు. తప్పు చేయను, తల వంచను. ఓకే, రాజకీయ ప్రత్యర్థులు నవాకులు చవాకులు కూర్చున్నాను. నేను మాట్లాడింది ఆ సబ్జెక్ట్ అక్కడి వరకే పరిమితం తప్ప కోమటిరెడ్డి కుటుంబం మీద నాకేదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళని అవమానపరచడం లేదు. నన్ను అవమానపరిస్తే ఎట్లాంటి సమాధానాలు వస్తాయని మిగతా సమాజానికి చెప్పిన, మిగతా మంత్రులకు కానీ మిగతా నాయకులకు. మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి వెళ్ళి ఏమి రిప్రజెంటేషన్ ఇవ్వలేదా? ఎట్లా మీరు నన్ను పిలవకుండా, ఎమ్మెల్యేకి ఇన్విటేషన్ లేకుండా ఎట్లా కార్యక్రమాలు చేస్తారని? అంటే వీళ్ళకందరికీ తెలియకుండా చేస్తాను. తెలిసే చేస్తారు, తెలియకుండా. కింద ఉన్న స్టాఫ్ అందరికి తెలియకుండా చేస్తారు. ఇప్పుడు వచ్చేటప్పుడు అది చెప్తున్నారు, పోటీ చెప్తున్నారు, లేకపోతే చెప్పకుండా చెప్పే వస్తారు. ఇక చెప్పే జరుగుతుంది కాబట్టి దక్షిణ తెలంగాణ మంత్రుల ఆగడాలు, దౌర్జన్యాలు, అహంకారం ఇవన్నీ చెప్తున్నాను. ప్రజాస్వామ్యంతంగా మీరు ఒకవేళ ఏదంటే మీ పార్టీని బలపరచుకోండి. ఇది ఫస్ట్ తప్పు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫోటో చూసిన ఈ మధ్య కలిసినారా ముఖ్యమంత్రిని? ఈ మధ్య ఎక్కడ వెళ్ళలేదా? పాత ఫోటోలు ఈ మధ్య ఏం కలవలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం కలవలేదా? కలిసే ప్రయత్నం చేయలేదు. నేను కలిసాను. అది అలై బలైలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ శాంక్షన్ చేశాను, ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ స్కూల్. ఓకే, సో మీ నియోజకవర్గానికి ఇచ్చారు ఒక స్కూల్? ఇచ్చారు. అది 8 నెలల నుంచి పోరాడుతుంటే ఇంకా స్కూల్ ఇంకా అల్లే స్కూల్ లేదు కానీ పేపర్ వచ్చింది. పేపర్ కూడా చినిగిపోయింది ఆల్రెడీ. అది వచ్చినప్పుడు పెట్టలేదు. దక్షిణ మేము ఏమంటున్నామండి, దయచేసి ఆర్మూరు ప్రజలు ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పారు 18,500 కోట్లని ఆదాయం. మాకు కూడా కావాలంటున్నాం మా మాట. 18,500 కోట్లు అంటే దాని అర్థం ఆర్మూరు ఆదాయం ఉన్నట్లే కదా. అంతే కదా. ఆర్మూరు మేజర్ టౌన్, 92 గ్రామాల సమూహం. అక్కడున్న ప్రజలు పన్నులు కట్టింటే మీ ఆదాయం వస్తుంది. ఒకటి. రెండోది 80,000 కోట్ల అప్పు తెచ్చారు. 80,000 కోట్ల అప్పులలో మా ఆర్మూరు భాగస్వామ్యం ఉంది కాబట్టి మా వాట మాకు కావాలంట. ఏదో మీరు ఒకవేళ సీనియర్ మంత్రులు దక్షిణ తెలంగాణ వాళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకెళ్ళండి. ఏదైనా అభివృద్ధి తక్కువ ఉంటే ఎక్కడన్నా. కానీ మొత్తం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తామంటే ఎట్లా?